జై గోమాత ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క గల్లీని కూడా విడిచిపెట్టకుండా గల్లీలో తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. తన బహిరంగ సభలో తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కరుడు కట్టిన కసాయిలు, అంటే బక్రీద్కి ముఖ్యమంత్రి గారికి రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరుండి మన గోరక్షకులు బజరంగ్ దళ్ కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి రక్షించినటువంటి గోవులని పోలీస్ స్టేషన్లో అప్పజెప్తే తాను వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులను బెదిరించి ఆ ఆవులని అన్నీ కూడా కుర్బానీ కోసం తీసుకెళ్లి అన్నీ కూడా నరికి చంపించాడు. ముఖ్యమంత్రి ఏమని మాట్లాడుతున్నాడు? ముస్లిమ్స్ లేకపోతే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ లేకపోతే ముస్లిమ్స్ లేరు అని. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. తాను హిందువు ఉండి అందరు ఓట్లను వేయించుకొని గోవులను ఎవరైనా చంపితే నా తల అడ్డం పెడతానని చెప్పినటువంటి ఈ అబద్ధాల అనముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇవాళ మనం తల్లిలాగా చూసుకునే గోమాతను కోసుకొని తింటా అన్న వాడిని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. రేపు అధికారంలో మేలంటే సందులో స్నానం అవుతుంది, గోమాతలను కోసుకొని తినే రోజు వస్తుంది. దాన్ని నిషేధించాలి, నిరోధించాలంటే మనం దైవంలాగా చూసుకునే గోమాతను కోసుకొని తినే పరిస్థితి వస్తే మన తల తెగి పక్కకు పడ్డా సరే దాన్ని అడ్డుకుంటాం, దాన్ని ఆపుతాం. ఎవరికి గోమాతను కోసుకోవడం. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనమందరం గట్టిగా బుద్ధి చెప్పి అతన్ని ఆ పార్టీని ఓడగొట్టాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోతుందో గోరక్షణ పైన రాష్ట్రంలో దేశంలో ఒక చర్చకు దారితీస్తుంది. ఆ చర్చ వల్ల గోహత్యలు ఆగిపోతానికి మనందరికీ బలం చేకూరుస్తుంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే రాత్రింబౌలు గోరక్షణ కోసం పనిచేస్తుంటారు. చిన్న మెసేజ్ తోని పెట్రోల్కి డబ్బులు లేకపోయినా కూడా అందరు కలిసి వేసుకొని ఆ వాహనాన్ని పట్టుకోవడం కోసం బయలుదేరి వెళ్తారు. ఆ సమయంలో వాళ్ళకి గోమాత తప్ప ఇంక ఏవి కూడా కనపడవు. అలాంటి కరుడు కట్టినటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తల పైన ఈ ముష్కరులు, ఈ దుర్మార్గులు, ముఖ్యమంత్రి పక్కన నిలబడినటువంటి వ్యక్తి అనుచరులు దాడులు చేస్తున్నప్పుడు అలాంటి పార్టీకి, అలాంటి వ్యక్తులకి మనం ఓటు రూపంలో గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఈ నెల 11వ తారీఖు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనం ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను భారతీయ జనతా పార్టీని పదే అడుగుతున్న విషయం కూడా ఇదే. మీరు గోమాతని జాతీయ మాతగా ప్రకటిస్తే మాకు రాజకీయాలు చేసే అవసరం లేదని చెప్తున్నాం. అది వాళ్ళకి అర్థం కావడం లేదు, అది వాళ్ళకి వినిపించడం లేదు. వారి నోటి నుంచి ఒక మాట కూడా రావడం లేదు. బక్రీద్కి ఇన్ని వేల గోవులను తరలిస్తున్నారని చెప్పేసి ప్రత్యక్షంగా మా ప్రతినిధులు వెళ్లి కిషన్ రెడ్డి గారిని, ఈటల రాజేంద్ర గారిని, డికే అరుణ గారిని, ఇలా తెలంగాణలో అందుబాటులో ఉన్న ఎంపీలని అందరిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు మాట్లాడండి. వాడు ఎంఐఎం ఎమ్మెల్సీ గారు పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆవులు నడిపి అన్ని విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో మన గోజాతి మంచి గోమాతలు, నందీశ్వరులు తీసుకొచ్చి కట్టేశారు బహిరంగంగా. వాళ్ళు చూస్తుంటే కళ్ళపోటి నీళ్లు గారుతున్నాయి. గోమాతలు కూడా ఇంకో కొద్దిసేపట్లో మనం చంపేస్తారన్నటువంటి విషయాన్ని తెలుసుకుని అవి కూడా కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యాలు కళ్ళారా మేము అందరం చూసాం. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళాం, వీడియోలు తీసాం, ఫోటోలు తీసాం, టైము డేటు అన్ని కూడా పంపిస్తే కూడా ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ नोर एत्तिनोटेड पापा ना बोले। गाइस मैं आपका रिजवान लॉगर, एक ज़बरदस्त बेहतरीन लॉगर अपने को माशाल्लाह से देख रहे हैं आप आड़े।
बेहतरीन पाड़े अपने को बाउंड्री पे पहाड़ी शरीफ रोड एसीसी सीमेंट गोडान के बाजू में अपने को दुबई बाजार वालों के जो है अपने को हर साल की तरह इस साल बेहतरीन जानवर आया हुआ है पाड़े वगैरह बकरीद के लिए माशाल्लाह से एक जो है बेहतरीन पाड़े आप देख सकते हैं। పనిచేస్తారు ఓపెన్ గా బయటికి వచ్చి మన కార్పొరేటర్లకు ఏమైంది 40 మంది కార్పొరేటర్లు హైదరాబాద్ లో ఉట్టిన గెలిపేలే ఇట్లా చెమ్మచ్చ చాలా మంది మేము గెలిపేలే 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు 8 మంది ఎంపీస్ బీజేపీ ఎంపీస్ ఏం చేస్తారు 3 ఎమ్మెల్సీలు ఏం చేస్తారు మీకు మేము చెమ్మచ్చ కాడమని గెలిపేలే ఇంట్లో కూర్చొని ఇంట్లో ఫ్యామిలీస్తో టీవీ చూడు సినిమా చూడమని గెలిపేలే బయటికి రావాలి ఇలాంటి టైంలో మీరు బయటికి వచ్చి పనిచేయాలి ఈరోజు గోరక్షకులు పోలీస్ స్టేషన్లలో మీరున్నారని భరోసాతో వెళ్తే అక్కడ బలవుతారు వాళ్ళని కాపాడే బాధ్యత మీ మీద లేదా మన బక్రీద్కి 50,000 గోవులను కోసేస్తారు. కోసేసిన తర్వాత వ్యర్థాలను తీసుకెళ్తున్నటువంటి వాహనాలను చూసి మన బజరంగ్ దళ్ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాధతోని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తిరిగి మన వాళ్ళ మీద కేసులు, ఆ కేసులు అయినప్పుడు కూడా ఎవరైనా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుతారంటే అది లేదు. పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి మా కార్యకర్తలు మీరు కాక అక్రమ కేసులు బనాయించిన వెంటనే మీరు ఉపసంహరించుకొని వాళ్ళకి మీద ఎటువంటి సెక్షన్లు పెట్టకుండా విడిపించండి అని చెప్పి ఒక్క కమిషనర్ కన్నా ఫోన్ చేశారంటే అది లేదు. ఒక పక్కన గోరక్షణ చేయరు, గోరక్షణ చేసే వాళ్ళకి అన్ని విధాలు సపోర్ట్ చేయరు. ముఖ్యమంత్రి ఏమో ముస్లింస్ పక్కన పెట్టుకొని బహిరంగంగా స్పీచ్లు ఇస్తాడు, వీళ్ళు లేకపోతే మేము లేవు, మేము లేకపోతే మీరు లేరని చెప్పేసి. ఇలాంటి వ్యక్తులకి మనం ఓటుతో గుణపాఠం చెప్తే వాళ్ళకు కూడా ఒక ఆలోచన కలుగుతుంది. అరే వీళ్ళంతా చైతన్యం అవుతున్నారు, జాగృతి అవుతున్నారు, మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చట్టాలను అమలు చేసేటువంటి స్థానంలో మనకు కూర్చునే అవకాశం ఇచ్చాడు, ఖచ్చితంగా మనం దీన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగాలని చెప్పేసి మేము జూబ్లీహిల్స్లో పోటీ చేస్తాం తప్ప మాకు 1% కూడా రాజకీయంగా దీని నుంచి ఏదో ప్రయోజనం కావాలి అన్నట్టు ఆలోచన మాకు లేనే లేదు. గోవులను రక్షించినప్పుడు, గోవులను సంరక్షించినప్పుడు, గోమాత జాతీయ మాతగా ప్రకటించినప్పుడు ఈ దేశం, ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఒక్కసారి మనం ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళినా, అపోలో హాస్పిటల్కి వెళ్ళినా, యశోద హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. గంటల కొద్దీ హాస్పిటల్ డాక్టర్ల కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు సమయం ఇచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. వాళ్ళు రాసినటువంటి ఆ ప్రిస్క్రిప్షన్ మందులు కొనికి మందుల షాప్ కూడా వెయిట్ చేయాలి. నిమిషెదురుగా అన్ని షాపులు, మందుల షాపులు ఎందుకు వెలిసినాయంటే చెప్పండి. వీటన్నిటికీ కారణం గోవులని మనం రోజు రోజుకి చంపుకుంటూ పోతున్నాం. ఈ భూమాత అయినా గోమాత లేకపోతే మనం బ్రతకడం చాలా కష్టమైనటువంటి విషయాన్ని మేము ప్రతి విషయంలో ప్రతి ఒక సభలో చెప్తున్నాం. 7 సంవత్సరాల నుంచి తిరుమల కొండపై నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎవ్వరికి కూడా ఈ విషయం మైండ్కే ఎక్కడం లేదు. 3 ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింస్ వెంబడే తిరుగుతున్నారు. మరి న్యాయం న్యాయం జరిగేది ఎప్పుడు అంటే గోవు బ్రతికినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది, మన ధర్మం బతుకుతుంది. మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని తిరగగలుగుతాం. తలదెగుతూ పడుతున్న గోమాతల సాక్షిగా మనం అందరం వచ్చే బక్రీద్కి ఈ రోజు నేను దాదాపు ఇంకొక 6 నెలల ముందే మాట్లాడుతున్నా. ఇప్పటి నుంచి మనం ఇది జాగృతి చేసుకుంటూ జూబ్లీహిల్స్లో మనం గట్టి దెబ్బ వీళ్ళకి కలిగించి మన గోమాతను రక్షించుకోగలుగుతాం. ఈ ప్రధాన పార్టీలకు మనం బుద్ధి చెప్పాల్సిన రైట్ టైం. ఈ 3 సంవత్సరాలకి అక్కడ ఏ పార్టీ గెలిచినా సున్నా, ఎవ్వరికి ఎటువంటి లాభం ఉండదు, ప్రజలకు లాభం ఉండదు. ఆ పార్టీలు మేము గెలుస్తామని చెప్పి ఒక జులుస్ తీస్తారు, ఒక ర్యాలీ తీస్తారు, పటాకులు కాలుస్తారు, అక్కడికి హ్యాపీగా వాళ్ళకి సంతోషంగా ఉంటారు తప్ప ప్రజల కొరిగింది ఏమి ఉండదు, గోవులకు జరిగినటువంటి న్యాయం కూడా ఏముండదు. అదే నేను యుగ తులసి నుంచి రిక్వెస్ట్ చేసేదంటే ఈ ఒక్కసారి ఒక్క అవకాశం యుగ తులసి పార్టీకి ఇవ్వండి, గోమాతకి ఇవ్వండి. తర్వాత రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మేము ఎలా పనిచేస్తాం అనేటువంటి విషయం పైన మీరందరూ కూడా బహిరంగంగా చూడొచ్చు. జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో మీ కళ్ళెదుట నిరంతరం జరుగుతుంటుంది. అనుక్షణం 24/7 స్లాటర్ హౌస్కి గోల్ రాకుండా ఎక్కడికక్కడికి దాన్ని కట్టడి చేసేటువంటి మార్గం మన దగ్గర ఉంటుంది. మన చేతికి ఏదో ఒక పవర్ లాంటిది, అంటే గో రక్షణ చేయడం కోసం ఒక స్థానంలో మనం కూర్చుంటేనే అధికారులు వింటారు, ప్రజలు కూడా మన వెంట నడుస్తారు. ఏది లేకుండా కొట్లాడితే పోలీస్ స్టేషన్లో మనం కూర్చోవాలి, అందరినీ తీసుకుపోయి లోపటేస్తారు, వాడేమో బయట తిరుగుతాడు, బహిరంగంగా ఆవులను కోసుకుంటారు, మనమేమో పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ మనం తిరగాలి. అర్థం చేసుకోండి, గోవులు బ్రతుకుంటే మనం అందరం బాగుంటాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించండి. దీనిపైన మీరు అందరూ కూడా తెలియజేయండి. ఈ 3 సంవత్సరాల కోసం గోమాత కోసం మనందరం నిలబడదామని చెప్పండి. ముక్కోటి దేవతల సాక్షిగా 11వ తారీఖు గోమాత కోసం సీరియల్ నెంబర్ 11 మనకి ఇచ్చారు. అందులో ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుకు మనకి ఇచ్చారు. ఆ గుర్తుకు మీరు ఓటేయండి.
గోమాతను గెలిపించండి. అందరం కలిసికట్టుగా గోమాత కోసం పనిచేద్దాం. పార్టీలందరూ పక్కన పెడదాం. ఈ ఒక్క అవకాశం యుగతులసి పార్టీకి ఇవ్వండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రధాన రాజకీయ పార్టీలకి 3 పార్టీలకు మీరు అనేక సందర్భాల్లో అవకాశం ఇచ్చారు, కానీ ఇక్కడ కూడా గోరక్షణ జరగలేదు, గోవుల సంరక్షణ జరగలేదు. కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, కత్తిపోట్లు జరుగుతున్నాయి, గన్లతో కాల్చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకేమేమి జరుగుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, 11వ తారీఖు 11వ సీరియల్ పైన మీ అమూల్యమైన ఓటు గోమాతకు వేసి గోమాతని గెలిపించండి. ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుకే మన ఓటు. జై గోమాత. జై గోమాత. జూబ్లీ హిల్స్ బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థి మన కె శివకుమార్ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించండి. మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈవీఎంలో సీరియల్ నెంబర్ 11 ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి.